వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 12వ వాక్యం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, అప్పుడు అతిక్రమము చేయడానికి నీ త్రోవలను చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. ఇక్కడ ఒక మంచి వర్డ్ మనకు కనిపిస్తూ ఉంది. ఇది మాట్లాడేది దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడట? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అన్నాడు. ఇదేంటి? రక్షణ ఆనందము దావీదు కలిగిలేడా? కలిగిలేడు. ఒకప్పుడు కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే బెత్షెబతో పాపం చేశాడో, తాను చేసిన తప్పిదాన్ని బట్టి రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. రక్షణ కోల్పోయాడు అని చెప్పచ్చు. రక్షణ కోల్పోయాడు. ఆ రక్షణకు కూడా ఉండే రక్షణ బట్టి కలిగే ఆనందాన్ని కూడా కోల్పోయాడు ఈ దావీదు. అందుకే దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అన్నాడు. మరలా పుట్టించు అని అంటే ఒక మారు పుట్టించాడు దేవుడు. ఎప్పుడైతే దావీదు రక్షింపబడ్డాడో రక్షణ బట్టి కలిగే ఆనందాన్ని దేవుడు పుట్టించాడు. అందుకని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, ఏమొచ్చినా ఆ టైంలో నాకు నా దేవుడు ఉన్నాడు కదా, నేను రక్షింపబడిన వాడినే కదా, నేను రక్షింపబడ్డాను కాబట్టి ఇలాగన కన్ను మూస్తే అలాగన దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను కదా అన్న ఒక చిన్న తృప్తి, చిన్న ఆనందము మనలో ఉంటుంది. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఈ మాటను మనం ఆలోచన చేసి సంతోషపడుతూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. నాకేం పర్వాలేదు, ఏంటమ్మా పలానా ఇలా జరిగింది కదా, నష్టం వచ్చింది కదా, ఇంకేముంది, సంవత్సరం అంతా వెనకబడిపోయావు కదా, ఈ సంవత్సరం ఆదాయం అంతా పోయింది కదా అని అంటే, పోతే పోయిందిలే, దేవుడు ఇంత మట్టుకు ఇలా జరిగించాడు, సంతోషం. పోయిన సంవత్సరం వచ్చింది కదా, సంతోషం. ఈ సంవత్సరం రాలేదు, దేవునికి స్తోత్రం అని ఇలాగున సంతోషపడతారు. కారణం ఏంటంటే ఏది పట్టుకెళ్ళేది ఏమీ లేదు, నేను రక్షింపబడ్డదాన్ని, సో నేను మంచిగా దీవించబడతాను. దీవించబడకపోయినా పర్వాలేదు, ఆయన పిలుపు వచ్చిందంటే ఇలా కన్ను మూసి అలా దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తాను. నిత్యము దేవునితో బ్రతుకుతాను. నాకేంటి, నేను రక్షణ కలిగి ఉన్నాను, నేను రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నాను అని ఆనందపడతారు, సంతోషపడతారు. దావీదు కూడా అలాగే చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు లేదు, ఆ ఆనందం లేదు. ఎందుకంటే రక్షణ కోల్పోయాడు. తన హృదయంలోకి ఎప్పుడైతే పాపం వచ్చేసిందో ఇక వెంటనే ఆ రక్షణ అనేది తనలో నుండి బయటికి వెళ్ళిపోయింది. దేవుని కాపుదల లేదు, దేవుని రక్షణ లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ మార్గం స్ట్రక్ అయ్యింది. ఇప్పుడు ఆనందాన్ని కోల్పోయాడు. ఆనందం లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. అడవుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చెట్టు క్రింద ఉన్నా, ఎక్కడ డేరా వేసుకున్నా, ఎవడు ఎలాగనొస్తాడో, ఎవడు ఏం చేస్తాడో, ఎవడు మీదకు వస్తాడో, ఇలాగున భయపడుతూ 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 ముందుకు సాగుతూ ఉన్నాడే కానీ ఆనందంగా లేడు. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, గ్రామంలో ఉన్నా రక్షణ కలిగుంటే ఆనందం ఉంటుంది. రక్షణ కానీ కలిగి లేకపోతే ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, తృప్తి అనేది హృదయానికి ఉండదు. ఇంకా మనిషి అలాగ ప్రయాణం చేస్తూ ఉంటాడు. దావీదు కూడా ఆ జాబితాకి సంబంధించిన వ్యక్తి. ఆ టైంలో ఆ మాట అందుకే పలుకుతున్నాడు. ఏమని? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అన్నాడు. అందుకే మనం రక్షింపబడ్డామా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆలోచన చేయాలి. మనం రక్షింపబడితే దాన్ని బట్టి మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. రక్షింపబడలేదా, దేవుడిని అడగాల, ప్రభువా నాకు రక్షణ భాగ్యాన్ని కలగచేయండి. కొంతమంది అనుకుంటారు రక్షణ బాప్తిస్మము ఒకటి అనుకుంటారు. దట్స్ రాంగ్. అది కరెక్ట్గా. బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు. కానీ బాప్తిస్మము
రక్షణ ఒకటి కాదు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన వ్యక్తి ఆ రక్షణను జీవితాంతకాలం కాపాడుకోవాలి. దట్స్ రైట్. రక్షణ వేరు, బాప్తీసం వేరు. రక్షణ అనంటే ఇతడు అగ్నిగుండానికి సంబంధించిన వ్యక్తి కాదు అని అర్థం. రక్షింపబడ్డాడు అంటే దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తి అని అర్థం. ఆ వేలో, ఆ దారిలో ఉన్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళే దారిలో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు, ఆన్ ది వేలో ఉన్నాడు. నేను రక్షింపబడ్డాను కదా అని నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. ఇంకా దారిలోనే ఉన్నాం, దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఈలోగా ఒకవేళ అపవాది క్రియ చేస్తే ఆ రాజ్యాన్ని కోల్పోవచ్చు. అపవాది క్రియ చేయడం అంటే, అపవాది క్రియ చేసినప్పుడు మనం ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, అగ్నిగుండానికి పోయే అంత తప్పు చేస్తే, మరలా మనం క్షమాపణ కోరకపోతే అవే కోల్పోతాం, దేవుని రాజ్యాన్ని కోల్పోతాం కదా. అందుకే ఒకటి మీరు గ్రహించాలి, రక్షణను కొనసాగించాలి, రక్షణను కాపాడుకోవాలి. రక్షణ వేరు, బాప్తీసం వేరు. ఒక రోజున ఆటో ఎక్కాను, నేను డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, బైబిల్ ఎదుటిగా పెట్టుకున్నాడు, ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు అన్న ఉద్దేశం చెప్పిన కదిపి నేను మాట్లాడుతూ ఉన్నాను. జనరల్గా నేను ప్రయాణం చేసినా, బండి మీద వెళ్ళినా, బస్సు ఎక్కినా, లేకపోతే ఎలా ప్రయాణం చేసినా కూడా పక్కనే ఉన్న వారికి దేవుని వాక్యాలు చెప్పడం నాకు అలవాటు, ఒక వాడుక. అలాగనే ఆయన కదిపి మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతా మేము కుటుంబం అంతా మేము రక్షింపబడ్డామండి అని అన్నాడు ఆ ఆటో డ్రైవర్. అలా చెప్పగానే నేను అన్నాను, కుటుంబం అంతా రక్షింపబడ్డారా అన్నాను. కుటుంబం అంతా రక్షింపబడ్డామండి, మేము కుటుంబం అంతా బాప్తీసాలు తీసుకున్నామండి అని అన్నాడు. ఓహో, మీరు అక్కడ ఉండిపోయారా? అయ్యా, బాప్తిస్మం వేరు, రక్షింపబడ్డం వేరు. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. బాప్తిస్మం అంటే పాస్టర్ గారు నీటిలోకి తీసుకెళ్ళి యేసుక్రీస్తు నామములో ముంచి బాప్తిస్మం ఇస్తారు, దాన్ని బాప్తిస్మం అంటారు. దేవుని కోసం బ్రతుకుతావా అని అడిగి ఎప్పుడైతే ఆయన ముంచి తేలదీస్తాడో నువ్వు రక్షింపబడ్డావు, నీకు బాప్తిస్మం ఇచ్చాడు ఆయన, దాన్ని బాప్తిస్మం అంటారు. మరి ఎప్పుడైతే నువ్వు నమ్మి అలాగున బాప్తిస్మం తీసుకున్నావో నువ్వు రక్షింపబడ్డావు కదా. నువ్వు ఏం కలుగున్నావు? రక్షణ కలుగున్నావు. అంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడా, బాప్తిస్మం ఇచ్చాడా? బాప్తిస్మం తీసుకున్నందున రక్షింపబడ్డా. అందుకే బాప్తిస్మం వేరు, రక్షణ వేరు అని ఇలాగున ఈ మాట ఆయనకి చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, అలాగైతే నేను ఒక్కనే రక్షింపబడ్డానండి అని చెప్పాడు. ఎవరట? ఆయన ఒక్కడే రక్షింపబడ్డాడు. అంటే రక్షణ అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకుంటే అదే బాప్తిస్మం రక్షణ కాదు. బాప్తిస్మం తీసుకోవడం వల్ల రక్షణ కలిగింది. అంటే రక్షింపబడ్డ వ్యక్తి పాపాలు చేస్తాడా, లేకపోతే పాపాలని ఒప్పేసుకుని పవిత్రంగా ఉంటాడా? పవిత్రంగా ఉంటాడు. మీకు అర్థమైందా? ఇంకా కాస్త డెప్త్గా చెప్తే, రక్షింపబడిన వ్యక్తి రక్షణ కలిగి ఉన్నాడు అంటే అబద్ధం ఆడడు, రక్షణ కలిగి ఉన్నాడు అంటే బూతులు తిట్టడు, రక్షణ కలిగి ఉన్నాడంటే వ్యభిచారం చేయడు, రక్షణ కలిగి ఉన్నాడంటే నీతిగా ఉంటాడు, రక్షణ కలిగి ఉన్నాడంటే యథార్థంగా ఉంటాడు. ఇదే రక్షణ. లేదండి నేను బాప్తిజం పొందానండి, కాకపోతే అబద్ధాలు ఆడుతున్నారండి, నీకు రక్షణ లేదు. ఆ రోజు రక్షింపబడ్డావు, ఆ రోజు పాపాలను ఒప్పుకున్నావు, ఆ రోజు నమ్మి యేసయ్యే దేవుడు అని నమ్మి బాప్తిజం తీసుకున్నాం, ఆ రోజు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడావో మరలా రక్షణ కోల్పోయావు. రక్షణ కోల్పోయిన నీవు ఇక ఆనందంగా ఉండలేవు. రక్షణ కోల్పోయిన నీవు యథావిధిగానే ఉంటావు. మరి బాప్తిజం పొందాను కదండి, రైట్, బాప్తిజం పొందావు. కానీ ఆ బాప్తిజం ఎప్పుడు మరలా నీకు ఏది రక్షణ తీసుకొస్తుంది అని అంటే, నీవు అబద్ధాలు మానేసినప్పుడు,
ఏది నువ్వు తప్పిదాలు మానేసినప్పుడు అప్పుడు మరలా ఈ బాప్తిసం తీసుకున్నది ఓకే, ఇక సరిపోయింది, మరలా బాప్తిసం తీసుకోక్కర్లేదు. కానీ ఈ రక్షణ అనేది నువ్వు మరలా పాపాన్ని మానేసినప్పుడే నీకు కలుగుద్ది. అందుకే చెప్తున్నాను, రక్షింపబడిన నీవు నీ రక్షణను కొనసాగించు అని అంటున్నాను. నీ రక్షణను కాపాడుకో అంటున్నాను, ఊరికే కాదు. అంటే నేను కాపాడుకోలేకపోతున్నానంటే అంటే నీకు రక్షణ లేదు. రక్షింపబడ్డా ఒక మారు అంతేగాని ఇప్పుడు రక్షణ లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళే దారిలో లేవు. మరి ఏ దారిలో ఉన్నానండి? అగ్నిగుండానికి వెళ్ళే దారిలో ఉన్నా. మరి దేవుని రాజ్యానికి వెళ్ళే దారిలోకి రావాలంటే నువ్వు పాపాలు మానేయాలి. నువ్వు ఎప్పుడైతే పాపం మానేసావో నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎందుకని? రక్షణ బట్టే కలిగే ఆనందం ఇంత అంతా కాదు, ఆ ఆనందమే ఆనందం. శ్రమలు రావని నేను చెప్పను సుమా, బాధలు రావని నేను చెప్పను సుమా. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. రక్షణ కలిగి ఉన్న నీవు ఆనందపడతా ఉంటావు. కారణం ఏంటంటే ఆ రక్షణ నీకు ఆనందాన్ని ఇస్తుంది. మనం దేన్ని బట్టి ఆనందించాలి అంటే మనము కలిగి ఉన్న రక్షణ బట్టి ఆనందించాలి. నాకేం పర్లేదండి, నేను రక్షింపబడ్డాను, ఇలా కన్ను మూసినంటే అలా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. మరి ఏ కోర్టు కేసులు అవి ఉన్నాయి, లేకపోతే ఎస్ఐ గారి ఇంటికి వస్తావు, అవన్నీ ఒట్టిదే. నేను రక్షింపబడ్డాను అంతే, దట్స్ ఇట్, అంతే. ఇలా కన్ను మూస్తే అలా వెళ్ళిపోతాయి. మరి ఎన్ని పోతాయంట? అయ్యే పోతాయి. దేవుడు ఎప్పుడు తీసేస్తే అప్పుడు పోతాయి. అప్పులు ఉన్నాయి కదా, దేవుడు ఎప్పుడు తీసేస్తే అప్పుడు పోతాయి. గొడవలు ఉన్నాయి కదా, దేవుడు ఎప్పుడు తీస్తే అప్పుడు పోతాయి. నీకు బాధలు ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా, అవమానం కూడా వెళ్తూ ఉన్నావు కదా, నిందలు మొన్నే పడ్డావు కదా, అన్నీ పోతాయి. అవన్నీ పక్కన పెట్టే, నేను రక్షింపబడిన దాన్ని, దట్స్ ఇట్. కన్ను మూస్తే దేవుని దగ్గర ఉంటాను నేను. ఇది ఆనందం. రక్షణ బట్టి ఆనందం ఎలా కలుగుద్ది? అలాగునే రెండవ మాటలోకి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. చూడండి ఈ వర్డ్ ఎంత బాగుందో. మీ మీద చెడ్డ మాటలు పలుకుతారట. ఎవరు? మీ పక్కనే ఉన్న ప్రజలు. మీ మీద ఎప్పుడైతే చెడ్డ మాటలు పలుకుతారో దేవుని విషయమై మీరు ధన్యులు, మీరు ఆ టైంలో సంతోషించి ఆనందించుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. అంటే రెండవదిగా దేన్ని బట్టి మనం ఆనందించాలి అంటే మీ మీద నిందించినప్పుడు, ఎప్పుడట? నిందించినప్పుడు మీరు ఆనందించాలి. ఒకటి రక్షణ బట్టి ఆనందించాలి, 2 నిందించినప్పుడు ఆనందించాలి. చాలామందికి నిందలంటే మహాభయం. నిందలు కావాలని కోరుకోవద్దు, కానీ నిందలంటే భయపడకూడదు. అవమానం కావాలని కోరుకోవద్దు, కానీ అవమానానికి భయపడకూడదు. నిందలు వస్తాయి. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు, ఈ భక్తిలో ఎదరికి కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నిందలు వస్తాయి, ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఖచ్చితంగా పక్కనే ఉన్నవారు హింస పెడుతూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు మనల్ని ఏడిపించడానికి. ఉండకుండా ఉండరు, ఉంటారు. కానీ అలాగున్న వారు నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి అని బైబిల్ బోధిస్తూ ఉంది. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. మీరు ఎందుకని ఇబ్బంది పడుతూ ఉన్నారు? మీరు ఎందుకని బాధపడుతూ ఉన్నారు? మీరు ఎందుకని ఏడుస్తూ ఉన్నారు? దేవుడే చెప్పాడు కదా నిందలు వస్తాయని. అలా కాదండి, నేను అనలేదండి అసలు ఆ మాట, అసలు ఆ పనే చేయలేదండి, నేను అక్కడికి వెళ్ళలేదండి, నేను వెళ్ళానంటున్నారు, అక్కడ ఆ పని చేశానంటున్నారు, నేను మాట్లాడాను, ఆ మాట పలకకుండా పలికాను, ఆ మాట తిట్టకుండా తిట్టాను అని అంటున్నారు. బాధ కలగదా పాస్టర్ గారు? మీరు అలా మాట్లాడుతున్నారు కానీ బాధ కలగదంటారా అని మీరు అనొచ్చు.
అయితే మీరంటే ఇక్కడ కలుగుద్ది, మీరు ఆనందించండి అని అంటలేదు. ఇక్కడే ఉంది ఏమని? అబద్ధముగా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, మంచి మాటలు కాదు చెడ్డ మాటలు, అంటే మీరు చెయ్యకపోయినా మీరు చేశారు అనే దాన్నే నిందించడం అంటారు. మీరు అనకపోయినా మీరు అన్నారు అని అంటే దాన్నే నిందించడం అంటారు. మీరు అనకపోయినా మీరు అన్నారు అని అంటారు పక్కనే ఉన్నవారు. ఆ టైంలోనే నన్ను నిందిస్తూ ఉన్నారు అని దేవుని జ్ఞాపకం చేసుకుని మీరు సంతోషించి, ఎలాగట? యేసే విషయంలో నేను ఈ మాట పడతా ఉన్నాను కదా, సంతోషమే. దేవుని విషయమై ఈ మాట నేను పడతా ఉన్నాను కదా, ఆనందమే అని ఇలాగున సంతోషించి ఆనందించి మీరు ముందుకు సాగిపోవాలే కానీ అక్కడే స్ట్రక్ అయిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు పౌలు గారు ఉన్నారండి, అపోస్తలుడైన పౌలు. బైబిల్లో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటే ఆయన పట్టుకుని కొట్టి సభలోనికి తీసుకెళ్ళి నిలవబెట్టి, నువ్వు యేసు క్రీస్తు నిమిత్తము బోధించడానికి వీల్లేదు అని అన్నారు. అట్ ద సేమ్ టైం గమనీయులని ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన అన్నాడు, ఎందుకు మీరు ఎలాగా ఆయన కొడతా ఉన్నారు? ఇది సరికాదు. ఒకవేళ దేవుడు కానీ ఈ వ్యక్తిని నడిపిస్తే మీరు దేవుడికి విరోధంగా చేసిన వారు అవుతున్నారు కదా, మీకు ఎందుకు ఈ గొడవలన్నీ? ఆయన బోధేదో ఆయన బోధించుకుంటున్నాడు, ఆయన గొడవ మీకు ఎందుకు, వదిలేయండి అని అన్నాడు. ఆ రోజుల్లో కాస్త పెద్దగా ఉండేవాడు, మంచి ఉపదేశాలు ఇస్తూ ఉండేవాడు గమనీయులు. అయితే ఆ మాటను బట్టి వారు విని వదిలేసేటప్పుడు కూడా నువ్వు యేసు నామమున బోధించడానికి వీలు లేదని గద్దించి మరి హెచ్చరించి మరి పౌలు గారు వదిలేశారు. అప్పటి వరకు కొట్టారు, తిట్టారు, మాట్లాడినారు. కానీ పౌలు అక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత వేరొక గ్రామంలో మరలా సువార్త చేశాడు, మానేలేదు. కానీ ఆనందపడ్డాడు. అక్కడే వ్రాయబడి ఉంటుంది. ఎక్కడది? అపోస్తల కార్యములో 5వ అధ్యాయంలో 41వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఆనందపడ్డాడట, ఆయన సంతోషపడ్డాడట పౌలు గారు. యేసయ్య నామము నిమిత్తములో నేను ఈ నిందను, ఈ అవమానమును, ఈ బాధను నేను అనుభవిస్తూ ఉన్నాను. సంతోషం, ఆనందం. నా కోసం కదా నేను అనుభవించేది, యేసయ్య కోసం నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎంత భాగ్యం ఇది! తిట్టారా, కొట్టారా, ఓకే, దేవుని కొరకు పడతా ఉన్నాను అని ఇలాగూ ఆనందపడి ముందుకు సాగిపోయి బలముగా పరిచర్య చేశాడు. కానీ ఎక్కడ స్ట్రక్ అయినట్లుగా మనకు కనిపించాడు. సో మనం ఎలా ఉండాలి? రక్షణ బట్టి ఆనందించాలి. నిందించినప్పుడు కూడా మనము ఆనందించాలి. మన జీవితాలు అలాగ ఉండాలి. అంతేగాని కంగారు పడిపోయి తైదెక్కలు తొక్కేసి ఇలాగున అలాగున నో, జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయనకు ఆ రోజు పుట్టినరోజు, కోటలో మంచిగా పుట్టినరోజు జరిగించుకున్నాడు. ఇక తర్వాత రాణిగారికి చెప్పాడు, ఇదిగో బయటికి వెళ్తా ఉన్నాను, ఈ రోజు నాకు ఎదుటిగా ఎవరైతే వస్తారో ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఆ వ్యక్తిని నేను తృప్తిపరచి వస్తాను, ఈరోజు నా పుట్టినరోజు కదా అని మహారాణి గారికి చెప్పి బయలుదేరాడు. గుర్రం ఎక్కి వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఒక అడుక్కునే వ్యక్తి ఎదుటిగా వచ్చాడు. ఏవయ్యా ఇలా రా అని అన్నాడు. దగ్గరకు వస్తూ ఉంటే ఈ మహారాజు సంచిలో ఉన్న ఒక బంగారపు కాయిన్ తీసి ఇలాగ ఆయన మీదకి గిరట కొట్టాడు, పట్టుకుంటాడని. అది పట్టుకోలేకపోయాడు, బురదలో పడిపోయింది. గబగబా వెళ్ళి దాంట్లో చేయి పెట్టబోతుంటే మహారాజు ఆగలగా దాంట్లో చేయి పెట్టకు, చిరాకు అది, ఇలాగొచ్చాయి నీకు ఇంకో కాయిన్ ఇస్తారనేసి ఇంకొక బంగారపు కాయిన్ ఇచ్చాడు. సంతోషంగా ఉన్నావా అని అంటే ఉన్నానయ్యా అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? బురద దగ్గరికి, బురదలో పడ్డ కాయిన్ దగ్గరికి. దాని దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ వెళ్తున్నాం, ఎందుకు కాయిన్ ఇచ్చారు కదా, ఇలా రా ఇంకోటి ఇస్తారు అని ఇంకోటి ఇచ్చాడు. అయినా మనసంతా దాని మీద ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉన్నాడు. రా ఇలాగా
నేను ఏది ఏమైనా ఈరోజు తృప్తిపరిచిన వెళ్ళాలి. నేను మహారాణి గారికి మాట ఇచ్చి వచ్చాను, ఈరోజు నా పుట్టినరోజు, ఇదిగో తీసుకో కొన్ని కాయిన్లు ఇస్తున్నాననేసి ఒక గుప్పుడుతో కాయిన్లు ఇచ్చాడు. అయినా ఈ కాయిన్లన్నీ తీసుకున్నాడు, కానీ ఆ అడుక్కునే వ్యక్తి మళ్ళా బురద వైపు వెళ్తూ ఉన్నాడు. ఇదేంట్రా బాబు, నేను మహారాణి గారికి మాట ఇచ్చాను, ఏది ఏమైనా ఈ వ్యక్తిని తృప్తిపరిచి వెళ్ళాలి, నేను ఎంత ఇచ్చినా కూడా దానివైపు వెళ్ళిపోతున్నాడు, మరలా దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, బురద దగ్గరికి. ఆ కాయినే కావాలంటున్నాడు. ఎలాగని తన దగ్గర ఉన్న సంచి మూటంతా, బంగారపు కాయిన్ల మూటంతా ఇచ్చేసాడు. ఆ మూటంతా భుజాన్ని వేసుకుని మళ్ళా బురద దగ్గరికి వెళ్తున్నాడు. ఆ బురదలో పడ్డ కాయిన్ ఆయనకి కావాలి, తృప్తి లేదు, దాన్ని కూడా తీసుకోవాలి. ఇక మహారాజు అన్నాడు, ఏవయ్యా, నా సగరాజ్యం ఇచ్చేస్తాను, ఆ కాయిన్ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఉంటావా, నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావా అని అన్నాడు. అయ్యా, మీరు సగరాజ్యం ఇచ్చేసిరా, ఆ కాయిన్ నేను తీస్తాను, పడిపోయింది కదా బంగారపు కాయిన్, అది కూడా నాకు కావాలి అని అన్నాడు. అంటే సగరాజ్యం ఇచ్చేసినా కూడా ఆయనకు తృప్తి కలగట్లేదు. ఆయనకి దేన్ని బట్టి తృప్తి కలుగుద్ది అని అంటే ఆ బురదలో పడ్డ కాయిన్ బట్టే తృప్తి కలుగుద్ది. అలాగనే చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో ఈవులు ఇస్తూ ఉంటే అవన్నీ పొందుకుని, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే అవన్నీ పొందుకుని, ఎన్నో దీవెనలు ఇస్తే అవన్నీ పొందుకుని మరలా లోకంలో ఉన్న ఆ బంగారపు కాయిన్ అని అంటే ఆ ఇబ్బందులు బట్టి, ఏది ఆ రోజుల్లో వచ్చిన ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, అవే ఆ పాపాలు, అవన్నీ కూడా తెచ్చుకోవడానికి చూస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏదైతే పొందుకున్నారో, లోకంలో ఉన్న ఆ పాపం, లోకంలో ఉన్న ఆ సంతోషం, లోకంలో ఉన్న ఆ ఆనందమే కావాలి. మరి దేవుడు ఎన్నో ఈవులు ఇచ్చాడు కదా, బంగారపు మూట ఇచ్చేసాడు కదా మహారాజు, అయినా కూడా బురదలో పడ్డ కాయినే కావాలి, ఆ లోకంలో ఉన్న సంతోషమే కావాలి, ఆ లోకంలో ఉన్న ఆనందమే కావాలి. ఎన్ని ఇచ్చినా దేవుడు మనసంతా దాని మీదే ఉంటుంది, లోకం వైపే, లోకంలో ఉన్న పాపం వైపే. నేను కూడా అలాగ ఆలోచన చేస్తే, నేను కూడా అలా పాపం చేస్తే, నేను కూడా అలాగ నడిస్తే, నేను కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది, అరే నేను అనవసరంగా తొందరగా మారిపోయానే, అరే అనవసరంగా నేను తొందరగా వచ్చేసానే దేవుళ్ళలోనికి, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది, అవన్నీ నేను కూడా చేసి ఉండేవాను కదా, నాతో పాటు ఉన్నవారంతా కూడా చేస్తున్నారు కదా, అవన్నీ నేను మానేవలసి వచ్చింది అని ఇలాగున మనసంతా వచ్చేసినా కూడా దేవుని దగ్గరికి లోకం వైపు ఇంకా మనసు ఉంది. వద్దు, దేనికి ఆ మనసు తీసేయి, దేవుళ్ళ మంచిగా సాగు, దేవుడు ఇంకా దీవిస్తాడు, ఇంకా దీవిస్తాడు. ఆనందం, రక్షణ బట్టి ఆనందించాలి. అలాగనే మూడవదిగా మనం చూస్తే లోకా సువార్తలో 10వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఇది నిజానికి దెయ్యం పట్టిందనుకోండి, ప్రార్థన చేసామనుకోండి, వదిలిపోయిందనుకో, ఆ పాస్టర్ లేదా ఆ సంఘ పెద్ద లేదా ఆ విశ్వాసి ఎలా మాట్లాడతారు? నేను ప్రార్థన చేశాను, దెయ్యం పోయింది, నేను ప్రార్థన చేశాను, కార్యం జరిగింది, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆలకించాడు. అంటే దేని బట్టి ఆనందిస్తూ ఉన్నారు, దేని బట్టి సంతోషిస్తూ ఉన్నారు? జరిగిన కార్యాన్ని బట్టి, వెళ్ళిపోయిన దెయ్యాన్ని బట్టి. అందుకే యేసయ్య అన్నాడు కదా, దెయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషపడకుండా దేవుని రాజ్యంలో మీ పేర్లు వ్రాయబడ్డాయని మీరు సంతోషపడండి అని అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే దేన్ని బట్టి మనము ఆనందించకూడదు? దెయ్యాలు లోబడుతున్నాయని, దేవుడు కార్యం చేశాడని, లేకపోతే మనం ప్రార్థన చేస్తే ఎవరికో ఏదో జరిగిందని, నథింగ్. వాటిని బట్టి కాదు. మరి దేన్ని బట్టినంటే మన పేర్లు దేవుని యొక్క రాజ్యంలో వ్రాయబడ్డాయని మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. ఈ మాట కరెక్ట్, ఇలాగనే మనం నడవాలి. సో ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యేసయ్య చెప్పిన మాట ఇది. ఆయన మాట ప్రకారంగా మన పేర్లు దేవుని యొక్క రాజ్యంలో వ్రాయబడ్డాయని ఆనందించాలి. కార్యం జరిగిపోయింది, కార్యం జరుగుద్ది, దేవుడు చేస్తాడు. ఆ సమయాన్న, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు చేస్తాడు. ఇప్పుడు గతంలో జార్జ్ ముల్లర్ అని ఒక మంచి సేవకుడు ఉన్నాడు. ఆయన బ్రతుకుతున్న ఆ దినములలో ఒక మంచి కార్యాన్ని పొందుకున్నాడు.
నిజానికి ఆయనకి నడునొప్పి ఉంది. నడునొప్పితో ప్రయాణం చేయాలి, వాడెక్కి ఎక్కడికో చాలా దూరం వెళ్ళాలి. అయితే ఆ రోజు ప్రయాణం అయ్యి వాడి దగ్గరికి వస్తా తన స్నేహితుడికి చెప్పి, ఒరే నువ్వు కుర్చీ పట్టుకురారా వాడి దగ్గరికి అని చెప్పాడు. అలాగే పట్టుకొస్తానని చెప్పి స్నేహితుడు, ఏవండి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు స్నేహితుడు. ఈ జార్జ్ ముల్లర్ వచ్చేసాడు వాడ దగ్గరికి, వాడెక్కేసాడు. ఆ వాడ చివరి భాగాన్న సరిగ్గా ఆ గేటు దగ్గర నిలబడి చూస్తున్నాడు. వస్తున్నాడా కుర్చీ పట్టుకుని నా స్నేహితుడు అని చూస్తూ ఉన్నాడు, కానీ రావట్లేదు. ఆ గేటు కీపర్ అన్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అడ్డుగా మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. ఇలాగన ఒక మారు రెండు మార్లు చెప్పేటప్పటికి ఆయనకి మాట గమ్ముని కాదనలేక లోపలికి వెళ్ళిపోయి మొక్కాలేసి ప్రార్థనలో ఉన్నాడు. ప్రభువా నాకు నడుము నొప్పి నీకు తెలుసు కదా, కూర్చునే నేను ప్రయాణం చేయగలను, నేను నిలబడి ప్రయాణం చేయలేను, దయచేసి నాకు కుర్చీ కావాలి, నాకు దయచేయండి అని దేవునికి మొక్కాలేసి ప్రార్థన చేస్తున్నాడు. వాడ కదిలిపోయింది, వాడ చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. అయినా ప్రార్థన మానకుండా దేవునికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయితే ఆ గేట్ కీపర్ వచ్చి, అయ్యా ఇక్కడ జార్జ్ ముల్లర్ అంటే ఎవరు అని అన్నాడు. అయ్యా నేనేనండి అని అన్నాడు. ఎవరో మీ స్నేహితుడంట, లాస్ట్ మినిట్లో వాడ కదిలిపోతూ ఉంటే ఆ టైంలో కుర్చీ పట్టుకొచ్చి మీకు ఇమ్మని చెప్పాడు, ఇదిగో తీసుకోండి అని అన్నాడు. నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్యమైన కార్యం అది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మన పేర్లు దేవుని యొక్క రాజ్యంలో వ్రాయబడ్డాయని మనం ఆనందపడాలట. దెయ్యాలు లోబడుతూ ఉన్నాయని, లేదా ప్రార్థన చేయగానే అపవాదం వెళ్ళిపోతూ ఉన్నాడని, లేదా ప్రార్థన చేయగానే రోగాలు వెళ్ళిపోతూ ఉన్నాయని, లేదా ప్రార్థన చేయగానే దేవుడు జవాబిస్తూ ఉన్నాడని, ఈ రకంగా కాదట ఆనందపడేది. మన పేర్లు దేవుని యొక్క రాజ్యములో వ్రాయబడ్డాయని ఆనందపడాలట. మూడు మాటలే చెప్పేసి నేను ముగించేస్తాను. దేనిని బట్టి మనం ఆనందించాలి అనేది మన టాపిక్ అయితే, రక్షణ బట్టి ఆనందించాలి అనేది మన ఫస్ట్ వర్డ్. మన సెకండ్ వర్డ్ దేవుని నిమిత్తం నిందించినప్పుడు ఆనందించాలి. మన థర్డ్ వర్డ్ పరలోకమందు మన పేర్లు వ్రాయబడ్డాయని ఆనందించాలి. ఇలాగున మనము ఆనందించే వారిగా ఉండాలి. దేవునిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు ప్రభు. దేనిని బట్టి మేము ఆనందించాలి అనే మాటలు మీరు మాట్లాడి ఉన్నారు అయ్యా. మేము రక్షణ బట్టి ఆనందించాలి. అలాగనే మీ నిమిత్తం మమ్మల్ని ఎవరైతే నిందిస్తారో ఆ టైంలో మేము ఆనందించాలి. మా పేర్లు మీ రాజ్యంలో వ్రాయబడ్డాయని ఆనందించాలి ప్రభువా. మీరు మాకు నేర్పించారు, వందనాలు స్తోత్రములు. అలాగన మేము ఆనందించే వారిగా, మంచి భక్తి చేస్తూ కొనసాగించే వారిగా, మీతో నడుస్తూ ముందుకు సాగేవారిగా మా అందరినీ ఉంచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.